హాయ్ ఫ్రెండ్స్, గజెట్ బడికి స్వాగతం. నేను మీ రాజ్. చాలామంది ఇప్పుడు రీసెంట్గా మనం వింటూ ఉన్నామండి, బాయ్కాట్ చైనా. ఇది జనాల్లో బాగా నానుతున్న పదం. చైనా వస్తువులు ఏవి మనకు కొనకూడదని జనాలు అందరూ చాలా దృఢంగా సంకల్పించుకున్నారు. ఎక్కువగా ఏంటంటే చైనా ప్రొడక్ట్స్ అనేసరికి ముందుగా జనాలకు గుర్తొచ్చేది ఏంటంటే వాళ్ళ చేతిలో వాడే స్మార్ట్ ఫోన్స్. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ అనేవి జనాలతో ఎప్పుడూ నిరంతరం వాళ్ళతోనే ఉంటాయి కాబట్టి స్మార్ట్ ఫోన్స్ అనేవి ఫస్ట్ మైండ్కి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే నాకు ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చైనా ప్రొడక్ట్స్ కొనొద్దు అనుకుంటున్నాం, ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ మనం ఏ కంట్రీ ప్రొడక్ట్స్ కొంటున్నాం అంటే చైనా ప్రొడక్ట్స్ కాకుండా కొరియన్ ప్రొడక్ట్స్ కొంటే మనకు దేశభక్తి ఉన్నట్ట, లేకుండా చైనా ప్రొడక్ట్స్ కాకుండా జర్మన్ కానీ అమెరికన్ కానీ వేరే కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటే మనకు దేశభక్తి ఉన్నట్ట. అంటే ఈ రకమైన ఆలోచన విధానం అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషలీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి ఒక స్మార్ట్ ఫోన్లో చాలా పార్ట్స్ ఉన్నాయి. సెలెక్ట్ కెమెరా కానీ, డిస్ప్లేస్ కానీ, ర్యామ్స్ కానీ, లేదా ప్రాసెసర్స్ కానీ, సెన్సార్స్ కానీ, ఇట్లా స్మార్ట్ ఫోన్లో కొన్ని వందల డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. అయితే ఏ పార్ట్ ఏ కంట్రీలో తయారవుతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈ అన్నిటికన్నా ముందు ఏంటంటే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేసినట్టయితే మా దగ్గర నుంచి వచ్చే ఫ్యూచర్ వీడియోస్ అన్నిటికీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. స్మార్ట్ ఫోన్లో అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ప్రొసెసర్ అండి. ఆ ప్రొసెసర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్కి వచ్చేసరికి మోస్ట్లీ కాల్కామ్ చిప్సెట్స్ అనేవి బాగా పాపులర్. కాల్కామ్ అనేది మీ అందరికీ తెలుసు, అమెరికన్ కంపెనీ. కాల్కామ్ తర్వాత వచ్చేసి మీడియాటెక్ కంపెనీ అనేది చాలా పాపులర్ అండి. మీడియాటెక్ అనేది తైవానీస్ కంపెనీ. దాని తర్వాత శాంసంగ్ ఉంది, ఎందుకంటే శాంసంగ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్సోనిస్ చిప్సెట్స్ వస్తూ ఉన్నాయి. ఎక్సోనిస్ చిప్సెట్స్ అనేవి సౌత్ కొరియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి. వావే కంపెనీ కూడా ఒక ఓన్ చిప్సెట్ కంపెనీ ఉందండి. వాళ్ళు కిరిన్ చిప్సెట్స్ అనేవి తయారు చేస్తారు. సో మెయిన్గా చూసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ దగ్గరే ఉందండి. అంటే యూఎస్ దగ్గర నుంచి, లేదు తైవాన్ కంపెనీ దగ్గర నుంచి, దాని తర్వాత శాంసంగ్ దగ్గర నుంచి, ఈ 3 కంట్రీస్ దగ్గర నుంచి మోస్ట్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ చిప్సెట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వచ్చేసి డిస్ప్లే టెక్నాలజీ గురించి చూద్దామండి. డిస్ప్లే టెక్నాలజీలో మీ అందరికీ తెలుసు స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా ఎల్సిడి ప్యానల్స్ ఉంటాయి, లేదా ఎమ్లెడ్ ప్యానల్స్ ఉంటాయి. అయితే శాంసంగ్ ఎమ్లెడ్ ప్యానల్స్ వచ్చేసి ఎమ్లెడ్ అంటారు, అంటే సూపర్ ఎమ్లెడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్స్లో ఈ రోజు ఎమ్లెడ్ ప్యానల్స్ వస్తూ ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఐఫోన్కి చూసుకున్నా కానీ అన్నిటికీ కూడా ఎమ్లెడ్ ప్యానల్సే ఉన్నాయి. సో ఎమ్లెడ్ ప్యానల్స్ మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి శాంసంగ్ దగ్గర ఉంది. తర్వాత స్మార్ట్ ఫోన్ మొబైల్ డిస్ప్లేస్లో సెకండరీ కంపెనీ ఏది అంటే కనుక ఎల్జీ ఉందండి. ఈ శాంసంగ్ ఎల్జీ తర్వాత థర్డ్ ప్లేస్, లాస్ట్ ప్లేస్ అన్నిటికన్నా BOE అని చెప్పేసి ఒక చైనీస్ కంపెనీ ఉంది. ఇది కాకుండా చాలా చిన్న చిన్న కంపెనీస్ ఎల్సిడి ప్యానల్స్ ఇవన్నీ తయారు చేస్తారు కానండి, ప్రముఖంగా అయితే ఈ 3 కంపెనీలే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా 2 కొరియన్ కంపెనీస్, ఒక చైనీస్ కంపెనీ. ఓకే, ఇది కాకుండా నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ ఫోన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కెమెరా టెక్నాలజీ. సో కెమెరాలో మీరు చూసుకున్నట్టయితే కనుక ఈ కంపెనీల్లోకి ద బెస్ట్ కెమెరా మాడ్యూల్స్ ఎవరు అందిస్తారంటే ఆబ్వియస్గా సోనీ అండి. స్మార్ట్ ఫోన్ కెమెరా సెన్సర్స్ బిజినెస్లోనే ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ద బిజినెస్ ఒక్క సోనీ దగ్గర నుంచి వస్తూ ఉందంటే సోనీ స్మార్ట్ ఫోన్ కెమెరా రంగంలో ఎంత పెద్దదో ఆలోచించుకోండి. అయితే సోనీ మీ అందరికీ తెలుసు, అదొక జపనీస్ కంపెనీ. ఐఫోన్కి కెమెరాస్ ఇచ్చినా, శాంసంగ్కి కెమెరాస్ ఇచ్చినా, మీరు యూస్ చేస్తున్న OnePlus ఫోన్స్కి మోస్ట్ ఆఫ్ ద చైనీస్ మ్యానుఫ్యాక్చరర్స్కి కెమెరాస్ అందిస్తున్నది సోనీ అండి. సోనీ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నది OmniVision అని చెప్పేసి ఒక కంపెనీ ఉందన్నమాట. దీని తర్వాత తోషిబా ఉంది. తోషిబా కాకుండా శాంసంగ్ కానీ, ఎల్జీ కానీ, HTC కానీ, ఇవన్నీ కూడా మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్ అండి. అయితే ఇవన్నిటికి కూడా చైనాతో చాలా స్ట్రాంగ్ టైజ్ ఉన్న కంపెనీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్లో ఇంపార్టెంట్ పార్ట్ అయింది మెమరీ. అంటే మనం దానిలో యూస్ చేస్తున్న ర్యామ్ కావచ్చు, లేదు దానిలో ఉన్న SD మెమరీ కావచ్చు, ఏదైనా మోస్ట్ ఆఫ్ ద కాంపోనెంట్స్ వచ్చేసి శాంసంగ్ దగ్గర నుంచి అండి. ఆఖరికి ఐఫోన్లో ఉన్న మెమరీస్ కూడా శాంసంగ్ దగ్గర నుంచి వస్తూ ఉంటాయి అనమాట. శాంసంగ్ చాలా పాపులర్ అండి ఇక్కడ. శాంసంగ్ తర్వాత తోషిబా కానీ వేరే కొన్ని చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ చాలా పాపులర్. తోషిబా వచ్చేసి జపనీస్ కంపెనీ, సౌత్ కొరియన్ కంపెనీ. అంటే ఇవి కూడా మోస్ట్లీ ఏషియన్ మార్కెట్ నుంచే వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెన్సార్ టెక్నాలజీ అండి. సెన్సార్ టెక్నాలజీలో మోస్ట్లీ US కంపెనీస్ లీడింగ్లో ఉన్నాయి. అయితే US కంపెనీస్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తైవాన్ మీద డిపెండ్ అయింది అనమాట. TSMC అంటే తైవానీస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీ మీద డిపెండ్ అవుతున్నాయి. సెన్సార్స్ అనేసరికి చాలా మందికి అంటే డిఫరెంట్ సెన్సార్స్ ఏముంటాయి అనుకోవచ్చు. అంటే ప్రాక్సిమిటీ సెన్సార్స్ కానీ, కంపాసెస్ కానీ, లేదా అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఆక్సిజన్ సెన్సార్స్ వస్తూ ఉన్నాయండి, అవి కానీ, హార్ట్ రేట్ మానిటర్స్ కానీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ స్మార్ట్ ఫోన్లో యూస్ చేస్తూ ఉన్నారు. ఇయర్ బై ఇయర్ స్మార్ట్ ఫోన్లో యూస్ చేస్తున్న సెన్సార్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదండి. సో సెన్సార్స్ అనేది కూడా ఈ రోజున స్మార్ట్
ఫోన్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఈ సెన్సార్స్ మోస్ట్లీ యూఎస్ అండ్ తైవాన్ కంపెనీస్ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసండి సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేరే మీరు ఇందాక చూసిన సెన్సార్స్ కానీ, కెమెరాస్ కానీ, మదర్ బోర్డ్స్ కానీ అన్నిటిని క్లబ్ చేసి వర్క్ చేయగలిగేది సాఫ్ట్వేర్ అండి. ఈ సాఫ్ట్వేర్ వచ్చేది మనందరికీ తెలుసు గూగుల్ దగ్గర నుంచి వస్తూ ఉంది. అది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనే దానికి ఈ కంపెనీస్ అన్నీ కూడా లైసెన్సెస్ తీసుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే సాఫ్ట్వేర్ అనేది, స్మార్ట్ ఫోన్ సాఫ్ట్వేర్ అనేది మనకి యూఎస్ నుంచి వస్తూ ఉంది. అయితే దీనిపైన డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ స్కిన్స్ ఇవన్నీ సెపరేట్ అండి. అది ఏ కంపెనీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ కంట్రీలో కొంచెం సాఫ్ట్వేర్ చేసుకుంటారు తప్పించి కోర్ సాఫ్ట్వేర్ అయితే మాత్రం ఆండ్రాయిడ్ దగ్గర నుంచే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ టెక్నాలజీ. సో బ్యాటరీస్ చాలా కంపెనీల నుంచి వస్తూ ఉంది. లైక్ చైనా దగ్గర నుంచి ఉంది, లేదు జపాన్ దగ్గర నుంచి ఉంది, లేదు యూఎస్లో ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ అండి. బ్యాటరీ మాత్రం ఇది ఒక్క టెక్నాలజీ ఇండియా ఓన్గా ఇన్ హౌస్ తయారు చేసుకోగలిగే కాంపోనెంట్ ఏమైనా ఉంది అంటే అది బ్యాటరీ అనమాట. బ్యాటరీ తర్వాత లాస్ట్ పాయింట్ అండి బిల్డ్ క్వాలిటీ, అలా బిల్డ్ మెటీరియల్స్. అంటే ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ ఫోన్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే అల్యూమినియం ప్రొడక్షన్లో, ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్ గ్రేడ్ అల్యూమినియం ప్రొడక్షన్లో టాప్లో ఉంది మాత్రం చైనా అండి. చైనా తర్వాత ఇండియా అండ్ రష్యా ఉందన్నమాట. రష్యా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో లేకపోయినా కానీ ఈ అల్యూమినియం ప్రొడక్షన్ అనే దానిలో మాత్రం చైనా తర్వాత సెకండ్ ప్లేస్లో రష్యా, ఇండియా ఉన్నాయండి. సో ఇప్పుడు మీకు తెలుస్తుంది అంటే మనం బ్యాటరీస్లో కానీ అల్యూమినియం ప్రొడక్షన్లో అంటే ఈ రెండిట్లో మాత్రం ఇండియా ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోగలదు. కానీ వేరే టెక్నాలజీస్ ఏవి కూడా ఇండియా స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇప్పట్లో పోటీ ఇవ్వలేవండి. మోరోవర్ మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్ బిజినెస్ కానీ, లేదు ఈ మెమరీస్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా కాస్ట్తో కూడుకున్న వ్యవహారం అండి. కాస్ట్తో పాటు చాలా మ్యాన్ పవర్ కావాలి. అట్లాగే ఒక ఇండస్ట్రీ సెటప్ చేయాలి అంటే దానికి కంప్లీట్ వ్యాక్యూమ్ సీల్డ్ ఎన్విరాన్మెంట్స్ కావాలి. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారాలు అండి. చాలా హైటెక్ బిజినెస్. సిలికాన్ ఇండస్ట్రీ అనేది చాలా 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 కాస్ట్లీ బిజినెస్. మోరోవర్ ఆ రేంజ్లో ఆర్డర్స్ అనేవి లేకపోతే కనుక లైక్ మనం ఏదో ఒక కంపెనీ పెట్టేసి ఒక 1000 ఫోన్లు లేదా ఒక 1000 కాంపోనెంట్లు తయారు చేద్దాం అనుకుంటే ఇది వర్కౌట్ అయ్యే బిజినెస్ కాదండి. కొన్ని లక్షల్లో మీకు ఆర్డర్స్ ఉంటే మాత్రమే మీరు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే మీకు దాని మీద ఒక ప్రాఫిట్ రాగలుగుతుంది. అయితే మీరు ఇంకొకటి గుర్తుంచుకోండి, చైనా ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఎంత ముందుకెళ్ళిపోయిందంటే వాళ్ళు ఈ రోజున మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనుషుల కన్నా కానీ మిషన్లతో చేసేస్తున్నారండి. మిషన్లతో పాటు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు వాళ్ళ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. సో అందుకనే వాళ్ళు అన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ వాళ్ళు తయారు చేయగలుగుతూ ఉన్నారు. సో మోరోవర్ అంత ఫాస్ట్గా వాళ్ళ ప్రొడక్షన్ లైన్ ఎంత స్ట్రీమ్ లైన్ చేసుకున్నారంటే వాళ్ళు దానిలో మాన్యువల్ వర్క్ ఎక్కడైతే తీసేయగలరో అదంతా తీసేసి దాన్ని రోబోటిక్స్తోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. ఇండియా నిజంగానే ఈ రోజున స్టార్ట్ చేస్తే వాళ్ళ లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కానీ, వాళ్ళ రోబోటిక్స్కి కానీ ఆ టెక్నాలజీకి మన ఇండియా అందుకోవాలంటే ఇంకా చాలాలు పడుతుందండి. అట్లీస్ట్ వీఆర్ స్టార్టింగ్ సమ్వేర్. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే కనుక మనం మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఫోన్స్ మీద వస్తూ ఉన్నాయి. కాకపోతే అది మేడ్ ఇన్ ఇండియా కాదండి, ఇట్స్ మోస్ట్లీ అసెంబుల్డ్ ఇన్ ఇండియా. అంటే ఈ పార్ట్స్ అన్నీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తే ఆ అన్నిటిని మనం ఒక చోటకి చేర్చి స్మార్ట్ ఫోన్ని అసెంబుల్ చేసి ఆ స్మార్ట్ ఫోన్ని మనం కస్టమర్కి అమ్ముతున్నాం అనమాట. అయితే ఈ ఇండియాలో ఉన్న మోస్ట్లీ అసెంబ్లింగ్ యూనిట్స్ అండి. అసెంబ్లింగ్ యూనిట్స్లో వరల్డ్లోనే ద లార్జెస్ట్ అసెంబ్లింగ్ యూనిట్ ఏంటి అంటే కనుక శాంసంగ్ వాడిది. శాంసంగ్ తర్వాత జియోమి స్టార్ట్ చేసింది, మోటరోలా కూడా అట్లాగే ఉన్నాయి. సో ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయండి. అయితే మనం ఏంటంటే చైనా కంపెనీస్ అని చెప్పేసి చైనా స్మార్ట్ ఫోన్స్ కొనడం మానేసామనుకోండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం ఎంత వైజ్గా డిసిషన్ తీసుకుంటున్నాము, మనం కరెక్ట్ డిసిషన్ తీసుకుంటున్నామా లేదా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు జియోమి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందండి ఇండియాలో. జియోమి చాలా పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఎంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అంటే ఇక్కడి నుంచి తయారయ్యే ఫోన్స్ వేరే కంట్రీస్కి ఎగుమతి అవుతూ ఉన్నాయి. అట్లాంటిది ఇప్పుడు మనం జియోమి ఫోన్స్ కొనడం అనేది కంప్లీట్గా ఆపేస్తే ఏమవుతుంది అంటే జియోమి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది తీసేస్తారండి. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే శాంసంగ్ మీ అందరికీ తెలుసు. శాంసంగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చైనాలో ఉంది. ఇప్పుడు చైనాలో ఏమైపోయిందంటే చైనాలో ఉన్న ఓన్ ఫోన్స్ కంపెనీస్ అన్నీ ఎంత డామినేట్ చేస్తూ ఉన్నాయంటే చైనాలో శాంసంగ్ మార్కెట్ షేర్ ఓన్లీ 1%. సో 1% అయ్యేసరికి శాంసంగ్ ఏం చేసిందంటే చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అన్నీ క్లోజ్ చేశారండి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ క్లోజ్ చేస్తే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో చైనాకి ఏమీ లాస్ లేదు. బట్ ఇదే ఇండియాలో కనుక జరిగితే ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ చైనీస్ కంపెనీస్ కానీ, కొరియన్ కంపెనీస్ కానీ ఇవన్నీ క్లోజ్ చేస్తే
వేల మంది ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఏంటంటే నేను ఇమీడియట్గా మీరు చైనీస్ ఫోన్ కొనడం స్టార్ట్ చేయండి అని నేను చెప్పడం లేదు. కాకపోతే మీరు ఒకటి ఆలోచించుకోండి, మీకు 30,000 జీతం వస్తూ ఉందనుకోండి, మీకు 10,000 పెట్టి స్మార్ట్ ఫోన్ కొనడం మీకు పెద్ద విషయం కాదు. కానీ 7,000 8,000 వచ్చే జీతగాళ్ళకి వాళ్ళ పిల్లల చదువుల కోసం, ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం ఏంటంటే వాళ్ళు 7,000 పెట్టి 8,000 పెట్టి మంచి స్మార్ట్ ఫోన్ కొనాలంటే వాళ్ళకి చైనీస్ స్మార్ట్ ఫోన్స్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు. సో చైనీస్ స్మార్ట్ ఫోన్స్ కొనే యూజర్ని కొంచెం చిన్న చూపు చూడకండి. అట్లాగనే ఇంకోటి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇండియాలో శాంసంగ్ అనేది స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్స్ కూడా ఇండియాలో తయారు చేయడం స్టార్ట్ చేస్తూ ఉన్నారండి. ఇట్లాగే ఇంకొన్ని కంపెనీస్ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. సో ఇది ఒక శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఇట్లా కంపెనీస్ అన్నీ కాంపోనెంట్స్ కూడా ఇండియాలో స్టార్ట్ చేయడం తయారైతే మనకి ఆ హైటెక్ టెక్నాలజీ అనేది ఇక్కడికి రావడంతో పాటు ఇక్కడ చాలామంది జనాలకి ఉపాధి కూడా వస్తుంది. ఇండియా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ కంట్రీగా తయారవుతుందండి. సో విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అండ్ లెట్స్ ఆల్ హోప్ ఫర్ ద పాజిటివ్. అయితే అందరికీ ఏంటంటే బ్యాన్ చైనా అనేసరికి ముందుగా గుర్తొచ్చేవి చైనా స్మార్ట్ ఫోన్లు మాత్రమే అండి. స్మార్ట్ ఫోన్లు అనేది మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే మన దగ్గర ఆ టెక్నాలజీ కానీ ఇవన్నీ లేవు. కానీ చాలా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఉన్నాయండి. మనం లైక్ డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్స్లో 100లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇట్లాంటివన్నీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయగలిగినవే, అన్నీ ఇండియాలో తయారు చేయగలిగినవే. సో ఇవైనా అట్లీస్ట్ మనం చేసుకోగలిగితే స్మార్ట్ ఫోన్ లాంటి నెక్స్ట్ స్టెప్ అండి. అంటే రాగల ఫ్యూచర్లో ఏంటంటే ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు శాంసంగ్ ఇవి కొన్ని కంపెనీలు చొరవ చూపించి మన దేశంలో పెట్టుబడులు పెట్టి మన దేశాన్ని స్మార్ట్ ఫోన్ రంగంలో కూడా కొంచెం ముందుకు తీసుకెళ్తాయి. బట్ ఈలోపు మనం చేయగలిగినవి ఏంటంటే మనం యూజ్ చేసే డైలీ ప్రోడక్ట్స్లో చైనా ప్రోడక్ట్స్ ఎంతవరకు తగ్గించుకుంటే అంత మంచిది అనమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. అట్లాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. స్టే సేఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.